ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నారు సార్? హెయిర్ గ్రోత్ చాలా బలంగా ఉంది. అమెజాన్ అడవుల్లో దొరికే ఆముదం. ఓ అదా, సూపర్ సార్. ఒక్క నిమిషం. కీప్ ద చేంజ్. ఎందుకు సార్ ఇది? దేనికైనా ఓ రియాలిటీ ఉండాలి. నువ్వు మరీ ఓవర్గా వెళ్తున్నావు. ఓ వివేక్ సార్ నుంచి మెసేజా? మే ఐ కమ్ ఇన్. చూసావా, బయలుదేరారు. మే నెలలోనే వస్తారంట. కరెక్ట్ గానేగా చెప్పాను, ఎందుకు కొడుతున్నావు? సార్ రండి సార్. ఎప్పుడొచ్చారు సార్? నేను మే నెలలోనే వచ్చాను. ఏంట్రా షాప్ అంతా కస్టమర్స్ తో కిటకిటలాడిపోతుంది. ఎక్కడంటే అక్కడ టవల్ పడేకండ్రా. నాన్ సెన్స్. నాకు షేవింగ్ చెయ్యాలి. నన్ను చేయమంటున్నాడు సార్. నిన్ను నమ్మి మొహం ఎలా అప్పగించడం? ఏం సార్, ఏలుకు కొరికిన రొట్టెలా అయిపోతే? చేసేవాళ్లే చెయ్యాలరా. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చేయమను. డబ్బులకేరా, ఫ్రీగా కాదు, టిప్పు కూడా ఇస్తాను. రే పని చూడరా. ఏం లేదు సార్, టవల్ విదిలించాడు. బాంబు వేసినట్టుగా వేస్తున్నాడు రా. అలాగే నుదుట 1 రూపీ కాయిన్ కూడా పెట్టు. కడుము కొట్టకు. ఎంత ఎండ, ఎంత ఎండ. చెన్నైలో చెప్పుకొని అలవాటైపోయింది. సరే, వేడిగా ఏమున్నాయి? ఏంటది? ఓ ఇది సలూన్ కదా. నీ దేవురు శాన్ ఫ్రాన్సిస్కో. ఎంత ఆశ్చర్యం. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎంతమంది ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు? సార్ నేను ఇప్పుడే చెప్తున్నాను, నటుడు వివేక్ ని నేను ఎక్కడా చూడలేదు. నీకెలా తెలుసది? ఇంతవరకు 8 సార్లు అడిగారు. బస్టాండ్, బజ్జీల షాపు, పంచర్ షాప్ అని చాలా చోట్ల కలిసాం. ఎక్కడ వెతికినా ఆ పనికి మాలిన వెధవ కనబడడం లేదు. వెంటనే ఈ వాట్సాప్ లో ఫైండింగ్ వివేక్ అనే గ్రూప్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఎవరూ పని లేకుండా లేరు. అందరూ ఏదో ఒక గ్రూప్ కి అడ్మిన్ గా పనిచేస్తూనే ఉన్నారు. సార్ కూడా శాన్ ఫ్రాన్సిస్కోనేనా? దాని పక్కనే వాషింగ్టన్. అదలా ఉంచండి. ఏంటి సార్ మీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి? అదే ఆ తెంగరోడ్ని వెతికి నిద్ర కరువైందయ్యా. ఒక్క నిమిషం ఉండండి సార్. ఏంటయ్యా, అందరూ దోసకాయ ముక్కలు పెడితే నువ్వు బీరకాయ పెట్టావు. ఇప్పుడు ఇదే సార్ సీజన్. ఇంకా నయం, ఇది గుమ్మడికాయ సీజన్ కాదు. తమ్ముడు, నేను మా గ్రామంలో రాజాలా బతికిన వాడిని. నా టైం బాగాలేక చెన్నై వచ్చి పిచ్చోళ్లా తిరుగుతున్నాను. అది ఒక ఊరేనా? వాట్ నాన్ సెన్స్ ఎవర్ టాకింగ్. నిన్ను ఎవడ్రా చెన్నైకి రమ్మంది? చెన్నైకి వస్తారు, సంపాదించుకుంటారు, ఆస్తులు కూడబెట్టుకుంటారు, విలాసంగా ఉంటారు. బట్ అంటే చెన్నై ఒక ఊరేనా అని అసహ్యంగా మాట్లాడతారు. రాస్కెల్స్. మీరంతా చెన్నై రావాలని పార్లమెంట్లో రూల్ పాస్ చేశారా? లేదంటే మీరంతా రాలేదని శాసనసభను రద్దు చేస్తారా? అన్నం పెట్టే చెన్నైని అసహ్యంగా మాట్లాడుకురా. ఇడియట్స్ ఆఫ్ ద నేషన్స్ ఆఫ్ ద బ్లడీ ఫోల్. ఐ కాంట్ టాయిలెట్. సారీ, టాలరేట్ యూ. ఐఎమ్ జస్ట్ లివింగ్. ఇడియట్. మొహం చూడు, మొహం. నా మొహానికి ఏమైంది సార్? సగం కాలిన దిష్టి బొమ్మలా ఉన్నావు. వాడి కళ్ళ మీద ఒట్టి బీరకాయ పెట్టావేంట్రా? కొంచెం కారపొడి కూడా పూసుండాల్సింది. సార్ కృష్ణ చేసే చూస్తుంటే నాకే కోపం వస్తుంది సార్. వదిలేరా, వాడు కొంచెం ఓవర్గా పెరిగిన చంటిపిల్లాడు. లేదు సార్, మీ లెవెల్కి మీరు ఎందుకు సార్ ఇంతలా దిగి రావాలి? వాడిని పట్టించుకోకుండా వదిలేయండి. అలా అంతా వదిలేయడం కుదరదురా. ఏం సార్? వెంకీ, మన లైఫ్లో కలుసుకునే కొంతమంది మనం లైఫ్లో పోగొట్టుకున్న కొంతమందిని గుర్తు చేస్తారా? అలా అనుకో.